జయ శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. భీష్ముడు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని ముగ్గురిని సమానంగా పెంచి అన్ని విద్యలను నేర్పిస్తాడు. పిల్లలు ముగ్గురు పెరిగి పెద్దవారయ్యారు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేనందువల్ల విదురుడు దాసీపుత్రుడు కాబట్టి పాండురాజుని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు భీష్ముడు. వారికి వివాహం చేయాలని రాకుమార్తెల కోసం వెతకటం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే గాంధార రాజు కుమార్తె అయిన గాంధారి గురించి విన్నాడు. ఆమెకు పరమశివుని వరము వలన 9 కుమారుడు కలుగుతారని తెలుసుకొని ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత గాంధార దేశానికి రాజు అయిన సబలుడిని కలిసి వజ్ర వైఢూర్యాలని బహుమతిగా ఇచ్చి, మహారాజా, హస్తినాపురానికి పెద్ద కుమారుడు అతి పరాక్రమవంతుడు అయిన ధృతరాష్ట్రునికి మీ కుమార్తె అయిన గాంధారిని ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించాము. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దానికి గాంధార రాజు సబలుడు ఎంతగానో సంతోషించి గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహం జరిపిద్దాం అని మాట ఇచ్చాడు. కానీ ఈ వివాహం గాంధారి సోదరుడు శకునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇలా పుట్టు గ్రుడ్డివాడికిచ్చే వివాహం చేయడం ఏమిటి అని అంటాడు. కానీ సబలుడు ఏది ఏమైనా ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేస్తానంటాడు. అది విన్న గాంధారి ధృతరాష్ట్రుడినే తన భర్తగా ఊహించుకుంటుంది. అందువల్ల గాంధారి కూడా ఈ వివాహానికి ఒప్పుకుంటుంది. దానితో గాంధార దేశరాజు సబలుడు తన కుమార్తె గాంధారికి ఇంకా శకుని కూడా ఇచ్చి సకల లాంఛనాలతో సాగనంపాడు. భీష్ముడు దగ్గరుండి గాంధారికి ధృతరాష్ట్రునికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అయితే గాంధారిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఆమె తన కళ్ళకు గంతలు కట్టుకొని వస్తుంది. అది ఎందుకు అని ప్రశ్నిస్తే, నా భర్త చూడలేని ప్రపంచం నాకు కూడా అవసరం లేదు అని అంటుంది. ఆ తరువాత పాండురాజుకి కూడా వివాహం జరిపించాలని అనుకుంటాడు భీష్ముడు. సరిగ్గా అప్పుడు కుంతీభోజుడు తన కుమార్తె అయిన కుంతీదేవికి స్వయంవరం ప్రకటిస్తాడు. కుంతీభోజుడు సొంత తండ్రి కాదు. కుంతీదేవి తండ్రి ఎవరంటే వసుదేవుని తండ్రి అయిన సూర్యుడు. ఇతని కూతురు పృథ, ఆమెయే కుంతి. అంటే కుంతీదేవి, వసుదేవుడు అన్నా చెల్లెళ్ళు. అంటే కుంతీదేవి సాక్షాత్తు కృష్ణ భగవానునికి మేనత్త. సూర్యుడు తన మేనత్త కుమారుడికి సంతానం లేకపోవడం వల్ల పృథను కుంతి భోజనానికి ఇస్తాడు. అందుకే పృథ పేరు కుంతిగా మారింది. అయితే ఒకనాడు మహాతపస్వి అయిన దుర్వాస మహాముని అతిథిగా వచ్చారు. అప్పుడు దుర్వాస ముని నియమనిష్టలతో పూజిస్తుంది కుంతి. దానికి ఎంతగానో సంతోషించిన దుర్వాసుడు కుంతి వైపు చూసి, కుమారి, నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. నువ్వు ఆ మంత్రం జపించి నీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతను, లేదా ఏ దేవతను పిలిచినా ఆ దేవత వెంటనే ప్రత్యక్షమయ్యి నీవు కోరిన బిడ్డను ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించి దుర్వాసుడు వెళ్ళిపోతాడు. ఒకరోజు కుంతి ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనుకుని ఒంటరిగా గంగానదికి వెళ్ళి సూర్యుని చూసి, ఓ సూర్యదేవా, నాకు నీలాంటి కుమారుడిని ఇవ్వమని అడిగి మంత్రం జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు అపారమైన తేజస్సుతో నిలుచుని ఉన్నాడు. ఆ రోజే మాఘ శుక్ల పాడ్యమి. ఆ రోజున సూర్యుని వలన కుంతికి సహజ కవచ కుండలములతో కర్ణుడు జన్మిస్తాడు. చూడటానికి ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే సూర్యుని వంటి తేజస్సుతో సహజ కవచ కుండలాలతో ఎంతో అందంగా వెలిగిపోతున్నాడు. సూర్యుడు కుంతికి ఈ బిడ్డను నేనే రక్షిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను బిడ్డను చూసి కుంతీదేవి, ఈ బిడ్డను ఇప్పుడు నేనేమి చేయాలి అని చాలా బాధపడుతుంది. ఈ బిడ్డను ఇంటికి తీసుకువెళితే మా నాన్నగారు ఏమంటారో అని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నదీ ప్రవాహంలో ఒక పెట్టె కొట్టుకొని వస్తుంది. ఆ పెట్టె బంగారముతో చేయబడి రత్నాలతో అలంకరించబడి ఉంటుంది. వెంటనే కుంతీదేవి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి బిడ్డను గంగా నదిలో వదిలివేస్తుంది. బిడ్డను వదిలి వెళ్ళేటప్పుడు బాధతో, ఓ సూర్యదేవా, ఈ బిడ్డను నీవే రక్షించాలని చెప్పి బిడ్డను తలుచుకొని బాధపడుతూ వెళుతుంది. ఆ పెట్టె నదీ ప్రవాహంలో కొట్టుకొని వెళుతూ ఒక సూతునకు లభిస్తుంది. అతడు ఆ పెట్టె తీసుకుని తెరిచి చూడగా ఆ పెట్టెలో అపార తేజస్సుతో సహజ కవచకుండలాలతో ముద్దులొలుకుతూ అందమైన బిడ్డ కనిపించాడు. అతడు చాలా సంతోషముతో ఆ బిడ్డను తన భార్య అయిన రాధ దగ్గరకు తీసుకుని వెళతాడు. బిడ్డలు లేని ఆ దంపతులు ఎంతో సంతోషంగా బిడ్డను పెంచుకున్నారు. ఆ బిడ్డ
సహజ కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని, తన పెంపుడు తల్లి రాధ కాబట్టి రాధేయుడు అని కర్ణుణ్ణి అందరూ పిలిచేవారు. ఈ విధంగా కర్ణుడు అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తరువాత పాండురాజు తన దివ్యమైన ప్రతాపముతో సకల రాజ్యాలను జయించి, స్వయంవరముతో జయించి కుంతిని వివాహం చేసుకున్నాడు. తరువాత భీష్ముని ఆజ్ఞచే ముద్రా రాజకుమారుడైన మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు.